నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈరోజు నేను చాలా రోజులు నిల్వ ఉండేటటువంటి కరివేపాకు కారం గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో వెంటనే చూపిస్తున్నాను. ఇది ఒకటే వీడియోలో చూపిస్తున్నానండి. ఇలా గోంగూరని కరివేపాకుని కడిగేసి నీట్గా ఆరబెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లో ఎండుమిరపకాయలను వేసి చక్కగా దోరగా వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో ధనియాలు కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆల్రెడీ మనం కడిగి ఆరబెట్టుకున్నటువంటి గోంగూరని వేసి చక్కగా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు వేసి అందులోనే కొన్ని ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిరపకాయలను, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కరివేపాకు, ధనియాలను కూడా వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ గిన్నెలో వెల్లుల్లి, జీలకర్ర, ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిరపకాయలను అలాగే గోంగూర ఆకుని కూడా యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా మిక్సీ పట్టేసేసి ఇలా సీసాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది.